నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కొత్త కాదు. గత వైసీపీ ప్రభుత్వంలో 3 ఎన్నికలు వచ్చాయి. ఆ రోజు నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఎన్నికల్లో పోటీ చేద్దామంటే చాలామంది వద్దని సలహాలు ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజు ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఎవరు పోటీ చేస్తామన్నా వాళ్ళకి భయపెట్టడం, ఎవరు బయటకు వచ్చి మాట్లాడినా కేసులు పెట్టి అరెస్టు చేయడం, వినకపోతే ఆస్తులు ధ్వంసం చేయడం, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆ రోజుల్లో జరిగిన విషయం మనందరికి కూడా తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పోటీ పెట్టాలి. ఈ ఎన్నిక రాష్ట్రానికి రేపు భవిష్యత్ గెలుపుకి ఒక మలుపు కావాలనే ఉద్దేశంతోనే రాయలసీమలో 2, ఉత్తరాంధ్రలో 1 ఎన్నికకి ఆ రోజు సిద్ధపడ్డాం. అందులో ఆనాటి ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కూడా ఉంది. అయినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సమస్యలు సృష్టించినా అందరం కలిసికట్టుగా పనిచేశాం. కాబట్టే ఆ రోజు 3 పట్టభద్రుల ఎన్నికలు కూడా సునాయాసంగా గెలిచామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో ఏవైతే చెప్పామో ఇవన్నీ సాధిస్తాం. ఈ రాష్ట్రం నష్టపోయింది. ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ గట్టెక్కాలంటే ఇంకొక మార్గం లేదు. ఎన్డీఏ కూటమే మళ్ళీ రాష్ట్రానికి బాగు చేయే శక్తి, సామర్థ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 7 మాసాల్లో అనేక విజయాలు సాధించాం. ఈ సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. రేపు భవిష్యత్తులో కూడా ఇదే ఐకమత్యంతో ఎక్కడ కూడా చిన్న ఏసమంతా పొరపాటు లేకుండా 3 పార్టీలు కలిసికట్టుగా ముందుకెళ్లి అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు 27వ తారీఖున జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మీరందరూ 20 రోజులు ప్రతి ఓటర్ దగ్గరికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ వెళ్ళి ప్రతి ఒక్క ఓటు పేరాభక్తులు రాజశేఖర్ గారికి పడేటట్టుగా కృషి చేయాలని, రేపు మీరందరూ 30 మందికి ఒకసారి ఒక వ్యక్తికి ఎంచుకొని ఫోన్ నెంబర్లు ఇస్తే రేపు చంద్రబాబు నాయుడు గారు కాన్ఫరెన్స్లో మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, పురంధేశ్వర్ గారు మాట్లాడతారు. మనకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చి నేను మొదట చెప్పిన విధంగా 95% ఓట్లు మన కూటమి అభ్యర్థికి పడేటట్టుగా ఈ 3 పార్టీలు కృషి చేయాలని, చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 3 పార్టీల పెద్దలకి మరొకసారి పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మొదటి నుంచి చెప్తున్నాను, ప్రతి విషయంలో ఇప్పుడే చెప్పాను. కూర్చో. జల్ జీవన్ మిషన్ మళ్ళీ బతికిందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి. మళ్ళీ విశాఖ ఉక్కుకి డబ్బులు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వం కృషి. ప్రతి దాంట్లో వీళ్ళు కృషి వల్లే వచ్చింది తప్ప ఏదో ఒక్కల వల్ల ఏది జరగదు. 3 పార్టీలు చాలా చక్కగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని విధాల ముందుకెళ్తుంది. మీరు అర్థం చేసుకోమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. రేపు ఈ ప్రభుత్వంలో చాలా
వినూత్నమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుంది. అధికారంలో ఉన్నాం. రేపు చాలామంది పదవులు అడుగుతారు, చాలామంది పొజిషన్స్ అడుగుతారు, పార్టీలో కూడా చాలామంది పదవులు అడుగుతారు. ఏదో అచ్చెన్నాయుడు గారు చుట్టూ తిరుగుతున్నారని నేను చెప్తే చంద్రబాబు నాయుడు పదవి ఇవ్వరు. పార్టీ ఆఫీస్ చుట్టూ రోజు తిరిగిన పదవి ఇవ్వరు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నీ బూత్లో ఎన్ని ఓట్లున్నాయి, నీ ఊరిలో ఎన్ని ఓట్లున్నాయి, తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకి ఎన్ని నువ్వు వేయించగలిగావో ఆ ఓట్లు బట్టే రేపు పదవులు వస్తాయి తప్ప నేను గాలికి తిరిగి కథలు చెప్పి పొగడతలు చేస్తే పదవులు రావనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా మీరందరూ 30 మందికి ఒకరికి కరెక్ట్ అయినటువంటి వ్యక్తికి పెట్టుకోండి. 30 ఓట్లు ఆ వ్యక్తి చేతిలో పెట్టండి. ఆ 30 ఓట్లు కూడా ఆయన చేతిలో ఉండాలి. అర్ధరాత్రి లేపినా సరే ఈ 30 ఓట్లు పేర్లు చదవాలి. పలానా వ్యక్తి పలానా దగ్గర ఉన్నాడు. అందరూ మనకు దగ్గరలో ఉండరు. ఎందుకంటే ఇది పట్టభద్రుల ఎన్నిక. చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తారు, చాలామంది ఇతర ప్రాంతాల్లో వెళ్తారు. ఆయన 30 మందికి ఒక చార్ట్ వేసుకొని అచ్చెన్నాయుడు ఊర్లో ఉంటే ఉన్నాడు, చెన్నైలో ఉంటే ఉన్నాడు, వెంటనే ఫోన్ చేయాలి. 27వ తారీఖు ఎలక్షన్ ఉంది, నువ్వు వచ్చి ఓటేసి వెళ్ళాలి. మొత్తం వివరాలన్నీ కూడా ఆ 30 మంది